ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. గుంగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. మాఘమాసం వచ్చేసింది, ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. అందరికీ కూడా తొందరగా ఉంటారు, వివాహంలో కానీ, ఉపనయనాల్లో కానీ, శుభకార్యాల్లో కానీ. మరి ఈనాటి మన అంశంలో భాగంగా జాతకములు, గ్రహములు వివాహ విషయంలో ఎంత ప్రభావితం చేస్తాయి, వివాహం ఆలస్యం అవడానికి, అలాగే వివాహం శీఘ్రంగా అవ్వాలన్నా కూడా జాతకం ఎటువంటి ప్రభావితం చేస్తుంది, అదేవిధంగా స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం త్వరగా అవ్వడానికి, అలాగే సంసారం కుదురుగా ఉండడానికి శాస్త్రములో, వేదములో చెప్పిన ఏ శ్లోకములు పఠిస్తే వారికి శుభం జరుగుతుంది అనే అంశం ఈనాటి భాగంలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అక్కడ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా మంచి మంచి విషయాలు మీరందరూ కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, విషయంలోకి వెళ్ళిపోదాం. మనకు షోడశ సంస్కారముల్లో వివాహం కూడా ఒక భాగం. ప్రస్తుత సమాజంలో వివాహం అవ్వడానికి చాలామంది యువత బాధపడుతూ నానా తిప్పలు పడుతూ ఉన్నారు. మరి వివాహం ఆలస్యం అవడానికి జాతకంలో గ్రహములు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనే అంశం తెలుసుకుందాం. ప్రప్రథమంగా వివాహం ఆలస్యం అవడానికి ఇటు లౌకికంగా చూసుకున్న, జాతకపరంగా కాకుండా లౌకికంగా చూసుకున్నా కూడా కొంత ప్రభావం మనకు చూడవచ్చు. అదేవిధంగా జాతకములో వివాహం ఆలస్యం అవడానికి ఏ గ్రహములు ఏ స్థితిలో ఉన్నప్పుడు కారణమవుతాయి అనేది తెలుసుకుందాం. శని సప్తమంలో ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది, ఇది ఒక కారణం. అదేవిధంగా ఏ గ్రహాల కలయిక వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉన్నది, జాతకంలో కుజుడు, రాహు, కేతువులు 7వ ఇంట్లో ఉంటే వారి వివాహం ఆలస్యంగా అవుతుంది. అలాగే 7వ స్థానం, 8వ స్థానంలో శని అంగారకుడు, శని రాహువులు, కుజుడు రాహు, లేదా శని సూర్యుడు, అంగారకుడు సూర్యుడు అనగా కుజుడు సూర్యుడు, సూర్యుడు రాహువు, వీళ్ళ కలయిక ఉన్నప్పుడు వివాహంలో సమస్యలు వస్తూ ఉంటాయి. అనగా ఏ విధంగా పెళ్లి సంబంధాలు వస్తాయి, అంతా మాట్లాడుకుంటారు, తర్వాత చెప్తామంటే ఏ విషయమో అంటారు, మళ్ళీ వారి నుంచి మనకు కబురు రాదు. మరి ఈ విధంగా కొంత ప్రభావితం చూపుతూ ఉంటుంది. ఆ విధంగా తర్వాత చూసుకుంటే వివాహానికి మూల కారణం ఇంకొకటి ఉన్నది, అదే కుజదోషము అంటారు. కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యంగా అవుతుంది. అదేవిధంగా వివాహం ఆలస్యంగా అవడానికి కుజదోషం కూడా ఒక కారణం. ఒక వ్యక్తి జీవితంలో కుజదోషము ఉంటే కనుక ఆ వివాహం ఆలస్యంగా అవుతుంది. బృహస్పతి లేదా మరి ఏదైనా శుభగ్రహము సప్తమం లేదా 12వ ఇంట్లో ఉన్నప్పుడు చంద్రుడు బలహీనంగా ఉంటే ఆ వివాహం ఆటంకులు వస్తూ ఉంటాయి. మరి ఈ ఆటంకులు తొలగాలి అంటే ఏం చేయాలి? గణపతిని ఆరాధించాలి. అదేవిధముగా కుజుడు కనుక చెడు గ్రహాలతో స్నేహం చేస్తున్నప్పుడు వివాహం ఆలస్యంగా అవుతుంది, కుజదోషము అంటారు. జాతకములో బృహస్పతి అనగా గురుగ్రహం లేదా శుక్రగ్రహం సరైన స్థానంలో లేకపోతే వివాహానికి సమస్యలు వస్తూ ఉంటాయి. ఏ విధంగా? కొందరు ఆ సమయంలో లవ్ మ్యారేజ్ చేసుకోవడం, పేరెంట్స్ నుంచి, తల్లిదండ్రుల నుంచి దూరం అవ్వడం, ఆ తర్వాత వారి సంసారము సరిగ్గా లేకపోవడం, ఇరువురి దంపతులిద్దరికి గొడవలు రావడము, ఇలాంటి సమస్యలు చివరిగా విడాకులు దాకా పోయే అవకాశం. ఈ విధమైన సమస్యలన్నీ కూడా బృహస్పతి శుక్రుడు బాలినప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాగే కుజదోషం ఉన్నప్పుడు కూడా జరుగుతాయి. అదే విధముగా బృహస్పతి 7వ ఇంట్లో ఉంటే కనుక అది శుభ సూచన. వారికి 25వ సంవత్సరంలోనే, అంటే 25 yearsలోనే వారికి వివాహం అయిపోతుంది. అదే విధముగా బృహస్పతి సూర్యుడు సరిగ్గా లేకపోతే జాతకంలో వారికి సంవత్సరంన్నర పాటు కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తద్వారా రాహు లేదా శనిగ్రహములు ప్రభావం ఉంటే కనుక 2 నుంచి 3 సంవత్సరాలు వివాహం ఆలస్యంగా అవుతుంది. చూసారా జాతకములు, గ్రహములు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో. మరి దీనికి పరిష్కారం ఏమిటి? అదే విధముగా స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం శీఘ్రంగా అవ్వడానికి, వివాహంలో ఎటువంటి ఆటంకులు లేకుండా ఉండడానికి, అలాగే చక్కని సంసారము నడవడానికి మన శాస్త్రీయ పద్ధతిలో వేదము ఏ విధంగా మనందరికీ కూడా సూచన ఇచ్చింది అనేది ఈ అంశంలో తెలుసుకుందాం.
ప్రప్రథమంగా స్త్రీలు కానీ పురుషులు కానీ జాతకరీత్యా గ్రహముల రీత్యా కొంత ప్రభావం ఉన్న లౌకికంగా కూడా మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వివాహ విషయంలో ఎక్కువ లోతుగా పోకూడదు. కొంత లౌకికంగా ఆలోచిస్తే కనుక భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఒక మంచి అభిప్రాయ అండర్స్టాండింగ్ ఎప్పుడు కూడా ఉండాలి. అటు తల్లిదండ్రులైనా కూడా ఆలోచించాలి, పెద్దలు కూడా ఆలోచించాలి, అలాగే యువత కూడా ఆలోచించాలి. మనం వెళ్ళే మార్గం చక్కనిది అయినదా అనేది ముందుగా మనకి ప్రభావితం చేస్తుంది. తద్వారా స్త్రీలు కానీ పురుషులు కానీ యువత వివాహం శీఘ్రంగా అవడానికి, త్వరగా అవడానికి మన వేదంలో శాస్త్రంలో ఎటువంటి పరిహారము, ఏ శ్లోకం చదివితే త్వరగా అవుతుంది అనేది తెలుసుకుందాం. ప్రప్రథమంగా అందరూ కూడా పెళ్లి కాని వారందరూ కూడా శీఘ్రంగా చక్కని అమ్మాయి కానీ చక్కని అబ్బాయి కానీ రావడానికి ముందుగా ఏ విధంగా ఆచరించాలి? ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాన్ని పఠించే ముందు 41 రోజులు భక్తితో శ్రద్ధతో చేయండి. ఏదో చెప్పారు కదా మన కోసం మనం అని కాకుండా మంచి జరగాలి, మంచి అబ్బాయి రావాలి, అలాగే పురుషులైతే మంచి అమ్మాయి రావాలి, సంసారం బాగుండాలి అని అనుకొని సంకల్పం చేసుకొని చక్కగా తల్లిదండ్రులకి నమస్కరించి పెద్దలకు నమస్కరించి ఈ యొక్క నిష్టని ఆచరించాలి. 41 రోజులు రోజు ఉదయాన్నే లేచి దేవుడి దగ్గర కూర్చొని చక్కగా అందరూ ముందు తిలకధారణ చేసి ఆ సమయంలో ఏ ఫోన్ కూడా ముట్టుకోకుండా శ్రద్ధగా భక్తితో చేయండి. ఏ శ్లోకాన్ని పఠించాలి? ఓం దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్ర లాభం చ దేహిమే. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. స్త్రీలు కానీ పురుషులు కానీ చదవాలి. దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రం లాభం చ దేహిమే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా ఉదయాన్నే 41 రోజులు వీలైతే 108 సార్లు పఠించండి, లేదా 41 సార్లు పఠించండి. శ్రద్ధగా చేస్తే కనుక చక్కగా వివాహం అవుతుంది, శీఘ్రంగా వివాహం అవుతుంది. అదే విధంగా కొందరికి జాతకరీత్యా గ్రహములు అనుకూలించకపోతే ఎటువంటి శ్లోకం పఠించాలి, ఎటువంటి శ్లోకం పఠిస్తే వారికి వివాహం అవుతుంది అనేది తెలుసుకుందాం. జాతకరీత్యా గ్రహముల రీత్యా ప్రభావం ఉన్నవారు ఈ శ్లోకాన్ని పఠించండి. ఏమని? కాత్యాయిని మహామాయే మహాయోగిన్య ధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే కురుతే నమః. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. కాత్యాయిని మహామాయే మహాయోగిన్యాధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే కురుతే నమః. ఈ శ్లోకాన్ని గ్రహముల దోషం ఉన్నవారు వివాహం ఆలస్యంగా అవుతున్నందువలన ఈ శ్లోకాన్ని పఠిస్తే గ్రహ దోషములు తొలగి ఉపశమనం కలిగి వారికి వివాహం శీఘ్రంగా అవుతుంది, సంసారం బాగుంటుంది. కాబట్టి విన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఇటు లౌకికంగా ఆలోచించండి, అలాగే జాతకరీత్యా కూడా ఆలోచించి ఈ నియమాలు పాటించండి. అందరికీ కూడా శుభం జరిగి ఈ యొక్క మాఘమాసంలో అలాగే ఉగాది తర్వాత అన్ని గ్రహాలకి అన్ని రాశుల వారికి కూడా వివాహం చక్కగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా భక్తితో భగవన్నామస్మరణ చేస్తూ ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తే కనుక చక్కగా వారికి వివాహం జరుగుతుంది. విన్నారు కదా, ఇది జాతకరీత్యా గ్రహముల రీత్యా వివాహం ఏ విధంగా ప్రభావితం అవుతుంది. కావున మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ శ్రీమాత్రే నమః. శుభం భూయాత్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి విషయాలు మళ్ళీ తెలుసుకోవచ్చు. మళ్ళీ మీ ముందుకి మంచి విషయంతో వస్తానని సెలవు తీసుకుంటూ శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.